For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అలాగే దేవి ఉపాసకులు డాక్టర్ ఆర్బి సుధా గారు. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మేడం, మిథున్ రాశి వారు ఏ రకమైన జాతిరత్నం ఉపయోగించాలి మేడం? జనరల్గా చూసామంటే మనం పచ్చలు చెప్తాము, ఎందుకంటే అధిపతి ఇక్కడ మిథున రాశికేమో బుధుడయ్యాడు. బుధ మహారాజు యాక్చువల్గాను ఆయనే బుద్ధి జ్ఞానం ఇవ్వాలి. అంటే ఏంటంటే అన్నిటికీ ప్రతీతి అదే కదా, బుద్ధి జ్ఞానం లేకపోతే ఏం చేయగలం మనం? ఏమి చేయలేము. సో మెంటల్ ఫ్యాకల్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఫిజికల్గా ఎలాగ మనం స్ట్రాంగ్గా ఉండాలో, ఒక పని ఒక గోల్ సాధించాలి లేకపోతే సక్సెస్ సాధించాలి లైఫ్లో అన్నప్పుడు, అలాగే బుద్ధుడు ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఎక్కడ ఉన్నారు, ఎలా ప్లేస్ అయి ఉన్నారు, ఎలా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నాట్ ఓన్లీ దట్, బుధ గ్రహానికి ఏంటంటే వెరీ కమర్షియల్ ప్లానెట్ అనమాట. కమర్షియల్ ప్లానెట్ అంటే ఏంటి? క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు, ఇప్పుడు కమిషన్ బిజినెస్ చేస్తారు, ట్రేడర్స్ ఉంటారు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉంటారు. వీళ్ళందరికీ అదే మక్కువ ఎక్కువ చూపిస్తారు. అలాగే మనం చూసామంటే ఎంతో సంపాదిస్తారు వీళ్ళు. అలాగే లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. జనరల్గా మనం మాట్లాడుకోవాలి, మన జాతిరత్నాల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక వీళ్ళకి పచ్చలు అనేది సూట్ అవుతుందన్నమాట. అది కూడా ఎక్కువ మనం పసిడిలోనే చెప్తాం, అంటే ఏంటి గోల్డ్లో చెప్తూ ఉంటాము. జనరల్గా అంటే మనకి కలర్, క్లారిటీ, కట్ ఎప్పుడు చెప్తాం 3 C's అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి కలర్ ఏమి ఉండాలి అనేది, అంటే డార్క్ మన గ్రీన్ అనేది వెళ్ళాం, మన లైట్ గ్రీన్ నుంచి మనం ఏంటంటే కొంచెం మీడియం గ్రీన్ వరకు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనము డార్క్ గ్రీన్ వేసుకుంటే అది బ్లాక్ కింద కనిపిస్తుంది అనమాట. సో అది మళ్ళీ వేరే స్టోన్ కింద, అంటే వేరే ఎనర్జీ. ఇవన్నీ ఎందుకు మనం వేసుకుంటున్నాము? సక్సెస్ రావడానికి. అది అంతవరకు మనకి తెలుసు. కానీ మనం వేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎందుకని వేసుకుంటున్నాం అంటే బికాస్ ఆ ప్లానెటరీ ఎనర్జీస్ అనేది మనం కొంచెం క్యాప్చర్ చేస్తాం దీంట్లో. అంటే రిఫ్లెక్షన్, మనకి అన్నీ తెలుసు, మనకి చుట్టూరా ఉన్నది ఎనర్జీయే. మన ఎనర్జీ లాగే అన్నిటికీ ఎనర్జీ ఉందన్నమాట. ఆ వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్, ఆ ప్లానెటరీ వైబ్రేషన్ని మనం క్యాచ్ చేసి, అంటే ఏంటి గుడ్ వైబ్రేషన్స్ క్యాచ్ చేసి మనకి మంచి జరిగేటట్టు, సక్సెస్ వచ్చేటట్టు చూసుకుంటూ ఉన్నాం. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేస్తున్నాం అనమాట. ఎందుకు ఈ టాపిక్ కూడా తీసానంటే బికాస్ ఆఫ్ కలర్. కలర్ అనేది మనం కొంచెం డిఫరెంట్గా అయినా, వెరీ డార్క్ అయిపోయినా కూడా మనకి ఏంటంటే అది వేరే స్టోన్ కింద కనిపిస్తూ ఉంటుంది. సో దాంట్లో ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని నెగిటివ్ లాక్కోవడానికి కూడా, ఎనర్జీ తీసుకోవడానికి కూడా. సో అందుకోసం అంటే కలర్, కట్ మళ్ళాను. అది కట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాంట్లో కల్మషం అనేది ఉండకూడదు. కల్మషం ఉందంటే దాంట్లో డిఫరెంట్ మినరల్స్ కాంపోజిషన్ డిఫరెంట్ ఉంది అంటే అది మనకి సూట్ అవ్వదు అనమాట. క్లారిటీ అంటే ఏంటంటే క్లియర్ ఉండాలి. అంటే ఏంటి, అది షైన్ అవుతూ ఉండాలి. లోపల నుంచి కూడా మనకి లైట్ రిఫ్లెక్ట్ అయ్యేది, లైట్ క్యాచ్ అయ్యేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ వెరీ స్మాల్ ఇది కాదు. అంటే ఏంటంటే ఇట్ ఈస్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్ స్టోన్. దీనికి ఏంటి ఫ్లిప్ సైడ్ ఏంటంటే చాలా మటుకు ఇది లాసెస్ ఇస్తుంది. మనం సక్సెస్ మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారు, దానికి కొంచెం లాస్ వచ్చినా కూడా అది పెద్ద లాస్ కింద కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు మనము ఎప్పటికైనా నేను చెప్పేది జాతకం చూసే ఇస్తాము. సో జాతకం చూసిన తర్వాత ఇలాంటివన్నీ లైట్గా తీసుకోకూడదు. ఈ స్టోన్స్ పెట్టుకున్నప్పుడు లైట్గా తీసుకోకూడదు మనం. అంటే ఒరిజినల్ అయిన జాతి రత్నాల గురించి నేను మాట్లాడుతున్నాను. చాలామంది బయట మనం చూసామంటే ఏంటంటే కలర్ స్టోన్స్ని కూడా వాళ్ళు జాతి రత్నాలను నమ్మేస్తారు. బికాస్ మనకి డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడిప్పుడు మనకి ఏంటంటే సర్టిఫికేషన్స్ వస్తున్నాయి. అలాగే జెమాలజిస్ట్ అదొక స్టడీ అది కూడా ఉంది. సో వాళ్ళు జెమాలజిస్ట్ మనకి ఇస్తే, మనకి సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం ఒకళ్ళకి చెప్పడం కానీ ఇవ్వడం కానీ జరుగుతుందన్నమాట. అలాగే ఇదేంటంటే 3 క్యారెట్స్ పైన చెప్తూ ఉంటాం. మనం ఇంకోటి ఏంటి అనాదిగా వస్తున్నది ఏంటంటే ఆడవాళ్ళందరికీ కూడా మనకి గ్రీన్ స్టోన్స్ అనేది ఎక్కువ నగల్లో ఇస్తూ ఉంటారు. రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే నగలు ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం, రోజు వేసుకోం. జాతిరత్నాలు అనేది రోజు వేసుకునే ఒక ప్రక్రియ అది అందుకనే మనం ఏంటంటే వెయిట్ కూడా, చాలా మంది ఈ క్వశ్చన్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు, నా దగ్గర ఉంది రోజు వేసుకోవచ్చు అని. మీ ఇష్టం వేసుకోండి అంటాం. ఇప్పుడు మీరు మానేయడం, మీరు వద్దని చెప్పడానికి మనం ఎవరు అంటే బేసిస్ ఉండాలి కదా మనకి, ఏదైనా చెప్పాలి దానికి. సో హారోస్కోప్ బట్టి మనం చెప్పాలి అంటే ఇది 3 క్యారెట్స్ పైన పసిడిలోనే వేసుకుంటాం. ఈ ఫింగర్కి వేసుకుంటాం, అన్నిటికన్నా లిటిల్ ఫింగర్కి. సో చాలా మంది మనం మూవీస్లో చూసామంటే కూడా చాలా మంది వేసుకుని ఉంటారు, వేసి గ్రీన్ కలర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సెలబ్రిటీస్ ఎస్పెషలీ
సెలబ్రిటీస్ ఆ, ఆస్ట్రాలజర్స్ కూడా చూసా. వాస్తు న్యూమరాలజిస్ట్ చాలా మంది వేసుకుంటారు. అంటే దశా విశేషాలు వచ్చినప్పుడు మ్మ్. అది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఈ స్టోన్ వేసుకున్నప్పుడు ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు కమర్షియల్ ప్లానెట్ ఇది బుధుడు. సో కమర్షియల్గా నువ్వు సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు తప్పక వేసుకోవడం మంచిది, ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళు. అంటే కమర్షియల్ సక్సెస్ ఏంటి, అందరికీ కావాలి. ఇప్పుడు ఉద్యోగ రీత్యా కావాలి, అటు బిజినెస్ రీత్యా Business. కావాలి, ఇప్పుడు మన కన్సల్టెంట్ దానికి కూడా కావాలి. కానీ అది మనకి సూట్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అది సూట్ అయినప్పుడే మనం వేసుకోవాలి. సో ఈ ఫింగర్కి వేసుకుంటాము. సమ్ టైమ్స్ ఏంటంటే డబుల్ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. అంటే ఏంటంటే ఒక దశా విశేషాలు వచ్చినప్పుడు ఈ స్టోన్ ప్లస్ మూన్ స్టోన్ లేకపోతే పర్ల్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం, రెండు కలిపిస్తూ ఉంటాము. అండ్ బుధుడు ఏంటంటే నేను అని చెప్పినట్టు బిజినెస్ చేయడం కానీ లేకపోతే బుద్ధి జ్ఞానం ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు బుధుడు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో దానికోసం అని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి మనం ఇలాంటి స్టోన్స్ అన్నీ ఇస్తూ ఉంటాం. ఇంకా వేరే పరిహారాలన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మనం చెప్తున్నట్టు జాతి రత్నాలు ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అండ్ ఆల్సో మనం ఏంటంటే కలర్స్ విషయానికి వస్తే, కలర్స్ మాట్లాడుకోవాలంటే ఈ రాశి వాళ్ళు ఎస్పెషల్లీ ఆన్ బుధవారం, ఎందుకంటే మనం వారాలు కూడా మనకి ఏంటి వారాలు కూడా 7 days 7 planets, రాహుకేతుకి మనకు వారం ఇవ్వలేదు. అందుకనే ఏంటంటే రాహుకాలం గుళికాకాలం ఇచ్చున్నాం అనమాట. సో అది ధరించడం కూడా ఒక మంచి రోజు వెడ్నెస్డే రోజు ధరించమని చెప్తాము. అండ్ ఆల్సో ఏంటంటే దేవుడి దగ్గర పెట్టడం, లేకపోతే గుళ్ళో పూజలో పెట్టడము, లేకపోతే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టడం, ఏది మనకి వీలుగా ఉందో అలా చెప్పడం జరుగుతుంది అనమాట. 3 carats పైన ఎక్కువ చెప్తాం, కొంతమందికి 7, 8, 10 అలా కూడా ఇస్తూ ఉంటాం అనమాట. సో ఆ కలర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మరీ లైట్ గ్రీన్ కాకుండా మీడియం గ్రీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి వేసుకుంటే కనుక తప్పక వాళ్ళకి సక్సెస్ అనేది వాళ్ళ బిజినెస్లోనూ సాధిస్తారు, లైఫ్లోనూ సాధిస్తారు. అలాగే ఏంటంటే పిల్లలకి కూడా, అంటే భవిష్యత్తు ఫ్యూచర్ జనరేషన్, వాళ్ళ జనరేషన్స్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఈ రాశి వారు ఎలాంటి జాతి రత్నం ధరించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిసింది కదా. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదించండి.